హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. ప్రీవియస్ వీడియోస్లో ఆబ్వియస్లీ మనం ఏవైతే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ బేసిక్స్ ఉందో అవన్నీ మాట్లాడాం. ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఏది ఎలా వర్క్ చేస్తుంది, ర్యామ్ రోమ్ గురించి. ఇవాళ నంబర్ సిస్టమ్ మాట్లాడదాం. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ 2 వీడియోస్ వస్తాయి. దాని తర్వాత కంప్యూటర్ బేసిక్స్ అంతా కంప్లీట్. దాని తర్వాత మనం మంచిగా నెక్స్ట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేద్దాం. సో కమాన్, లెట్స్ స్టార్ట్. సో ఇవాళ మనం నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చేస్తే మన దగ్గర నంబర్ సిస్టమ్ అని ఒకటి కనిపిస్తుంది. వాట్ ఈస్ బైనరీ, వై కంప్యూటర్స్ యూజ్ ఇట్, బిట్స్ అండ్ బైట్స్, డెసిమల్, బైనరీ, హెక్సాడెసిమల్, దాని గురించి. సో లెట్ us స్టార్ట్ ఆన్ అవర్ వైట్ బోర్డ్. సో నేను ఇక్కడ ఒక పెన్ తీసుకున్నా. నేను పెన్ తీసుకున్నాక నేను ఏమంటా అంటే, మనం ఫస్ట్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చెప్పాం? ఓకే, ఫస్ట్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పా? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పా. అంటే ఇది ఎలక్ట్రిసిటీతో వర్క్ చేస్తుంది అని. ఇప్పుడు హైలైట్ ఏంటంటే, కంప్యూటర్కి 2 థింగ్స్ తెలీదు. నంబర్ 1, మన లాంగ్వేజ్ తెలీదు. ఓకే, కంప్యూటర్కి మన లాంగ్వేజ్ తెలీదు. అండ్ నంబర్ 2, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా తెలీదు. సో మనం ఏమనుకుంటాము, కంప్యూటర్కి అర్థం అవ్వాలి అంటే మనం ప్రోగ్రామింగ్ చేయాలి అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే, కంప్యూటర్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా తెలీదు అండ్ మన లాంగ్వేజ్ కూడా తెలీదు. కంప్యూటర్కి అర్థమయ్యేది ఒకటే లాంగ్వేజ్, ఏంటంటే అది 0 and 1. 0 and 1. ఇప్పుడు 0 and 1 అంటే ఏంటంటే, మన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఒకవేళ అది ఆన్ ఉంటే అది 1 అన్నట్టు, ఒకవేళ ఆఫ్ ఉంటే అది 0 అన్నట్టు. ఓకేనా? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా తెలీదు, నార్మల్గా మన లాంగ్వేజ్ కూడా తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను, మీకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు ఇక్కడ 0 and 1 అంటే 2 థింగ్స్ ఉన్నాయి. దీన్నే మనం బైనరీ అంటాం. ఒకవేళ 2 థింగ్స్ ఉన్నాయి అంటే దాన్ని బైనరీ అంటాం. ఓకే, 0 and 1 నంబర్ని మనం బైనరీ నంబర్స్ అంటాము. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా సర్క్యూట్స్ అని, ట్రాన్సిస్టర్స్ అని అలా ఉంటాయి కదా. సో ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కంప్యూటర్లో. ఓకే, ఇవి ఆన్ ఆఫ్కి సిగ్నల్స్ అవన్నీ తీసుకుంటాయి. మన కంప్యూటర్ అంటే మన దాంట్లో అంత డీటెయిల్ అవసరం లేదు. కానీ మీరు ఒకవేళ బీటెక్ అలా చేస్తుంటే BEEE అనే ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో నేర్పిస్తారు. కానీ బేసిక్గా ఇప్పుడు మనం కొంచెం పైన మాట్లాడదాం. ఓకే, సో కంప్యూటర్కి అర్థమయ్యేదే ఒకటే థింగ్, అది ఏంటంటే ఇవి బైనరీ, 0s and 1s, ఇవే అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ ఇలా వర్క్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది మన దగ్గర అంటే, మన దగ్గర బిట్స్ అండ్ బైట్స్ ఉన్నాయి అండ్ డెసిమల్, బైనరీ, హెక్సాడెసిమల్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం బైనరీ నంబర్ సిస్టంలో నంబర్ 1 బైనరీ గురించి మాట్లాడదాం. నంబర్ 2 ఆక్టల్, నంబర్ 3 డెసిమల్ అండ్ నంబర్ 4 హెక్సాడెసిమల్. ఓకే, సో ఇప్పుడు బైనరీ అంటే ఏంటి? బైనరీ అంటే 2 డిజిట్స్, 0 and 1. ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని బైనరీ అంటాము. 2 డిజిట్స్ ఉంటాయి, 0,1 అని ఉంటుంది. ఆక్టల్ అంటే ఏంటి? దీన్ని మనం ఏమంటాం? ఓకే, ఆక్టల్ అంటే ఏంటి? మనం బేస్ 8తో దీన్ని డినోట్ చేస్తాము. సో ఇందులో 0 నుంచి 7 వరకు మనకి ఉంటాయి. యాక్చువల్లీ నేను నా కెమెరాని కొంచెం ఇటు తిప్పాలనుకుంటాను, సో దట్ నా ఫేస్ కనిపించేటట్టు. ఓకే, సో బేస్ 8 ఉంటుంది. ఆక్టల్లో 0 నుంచి 7 వరకు నంబర్స్ ఉంటాయి. డెసిమల్ అంటే అన్ని నంబర్స్ ఏవైతే బేస్ 10 ఉంటాయో, సో 0 నుంచి 9 వరకు. ఓకే, ఏవైతే యూజర్స్ యూజ్ చేస్తారు, మనం యూజ్ చేస్తాం. హెక్సాడెసిమల్ అంటే బేస్ 16. ఇప్పుడు బేస్ 16 అంటే 0 నుంచి 9 వరకు 9 ఉన్నాయి. రిమైనింగ్ ఏంటంటే మనం ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తాం, A నుంచి F వరకు. సో ఇది 10, ఇది 11 అలా. ఓకే, సో మనం 10, 11ని డైరెక్ట్గా యూజ్ చేయలేం కాబట్టి మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి ఏంటంటే మెమరీ కోసం యూజ్ చేస్తాం మనం, మెమరీ. ఇప్పుడు మెమరీ కోసం ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ర్యామ్, రోమ్ అలా ఉంటుంది కదా. సో ఇందులో మీరు మెమరీ ఉన్నప్పుడు ఇలా పీసెస్ ఉంటాయి. మీరు ఏం స్టోర్ చేయాలన్నా ఒక చిన్న పీస్ ఆఫ్ మెమరీలో స్టోర్ చేస్తారు. సో ఆ మెమరీకి అడ్రస్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ప్లేస్లో స్టోర్ చేశాక మళ్ళీ అక్కడ నుంచి రిట్రీవ్ చేయాలి అంటే దానికి ఒక అడ్రస్ కావాలి. లైక్ ర్యాపిడో మన ఇంటికి రావాలంటే, మనల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి అంటే ఆ అడ్రస్ కావాలి. సో దీనికి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ ఎలా ఉంటుంది అంటే 12A3FG I A B
అని ఇలా ఉంటుంది. సో దీనికోసం మనం అడ్రసెస్ అనేది యూస్ చేస్తాము. ఓకే, మెమరీలో. సో ఇలా హెక్సాడెసిమల్ మనం అలా యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం బేసిక్గా ఒక నంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 17 తీసుకుందాం. సో ఈ నంబర్ని మనం ఇది డెసిమల్ నంబర్, డెసిమల్ టు బైనరీ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో డెసిమల్ టు బైనరీ నేను ఆల్రెడీ ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే ఏ డెసిమల్ నంబర్ని కూడా మనం బైనరీకి చేంజ్ చేయాలి అంటే దాన్ని సింపుల్ ఏంటంటే 2తో డివైడ్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 17 అని రాసుకున్నా, ఇలా రాసాను. సో 2 8s are 16, 1 రిమైండర్. 2 4s are 8, 0 రిమైండర్. 2 2s are 4, 0 రిమైండర్. 2 1s are 2, 0 రిమైండర్ అండ్ 1. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా రివర్స్ ఆర్డర్లో రాస్తాం, 0 1. సో దీన్ని మనం ఇది 1 తీసేద్దాం, 1 0 0 0 1. సో దీన్ని మనం 17 అంటాం. ఇప్పుడు ఇది పక్కా 17 కాదని ఎలా తెలుస్తుంది అంటే మనం ఏం చేద్దామంటే గూగుల్కి వెళ్ళి 17 డెసిమల్ టు బైనరీ అని సెర్చ్ చేద్దాం. సో ఏమొచ్చింది, ద డెసిమల్ నంబర్ 17 ఇన్ బైనరీ as 1 0 0 0 1. మనం చేసినట్టు 1 0 0 0 1. ఓకే, సో ఇలా మనం డెసిమల్ని బైనరీకి చేంజ్ చేస్తాం. బేసిక్గా ఇది ఎందుకు చెప్తున్నామంటే బైనరీ సిస్టమ్ ఇది లైక్ ఎన్ని నంబర్ సిస్టమ్స్ ఉంటాయి, మనం ఎలా యూస్ చేస్తామో తెలియాలి. దాని తర్వాత మనకి మెయిన్ ఏంటంటే బిట్స్ అండ్ బైట్స్. సో నేను ఇక్కడ చెప్తాను, బిట్స్ బైట్స్ చాట్ ఓపెన్ చేశాను అక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ కన్వర్షన్ చూడొచ్చు. ఓకే, ఇది ఒక వెబ్సైట్కి వచ్చేసాం. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ చూస్తే 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 8 bits. బేసిక్గా ఏంటంటే ఇది మొత్తం మన స్టోరేజ్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి కేబీ, ఎంబీ, ఓకే, మెగాబైట్, ఇవన్నీ మెగాబిట్, మెగాబైట్ అంటే ఇప్పుడు మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఎంత ఎంబీ, 3 MB, 4 MB, పబ్జీ అయితే 1.2 GB, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా దాన్ని మనం స్టోరేజ్ కోసం యూస్ చేస్తాము. సో 1 byte, ఒక్కొక్క బైట్ని మనం యూస్ చేస్తాం. సో 1 byte ఈజ్ ఈక్వల్స్ టు 8 bits. అంటే మన స్టోరేజ్లో 8 bits తీసుకుంటుంది 1 byte అనేది. ఓకే, అలానే 1 kilobyte ఎంత, 1 KB. 1 KB అంటే 8192 bits. సో నార్మల్గా ఈ చాట్ మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మీకు తెలియాలి కంప్యూటర్లో స్టోరేజ్ ఎలా వర్క్ చేస్తుంది, బైట్ అంటే ఏంటి, బిట్స్ అంటే ఏంటి అని ఎందుకు తెలుసుకోవాలి. ఒక్కొక్క బైట్ గురించి, బిట్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనం ప్రోగ్రామింగ్లో దాని గురించి చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క డేటా టైప్ అని ఉంటుంది, ప్రోగ్రామింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కొక్క డేటా టైప్ ఏంటంటే ఒక పర్టికులర్ స్పేస్ అనేది తీసుకుంటుంది మెమరీలో. సో మనం తక్కువ స్పేస్ తీసుకునేలాగా మనం డిజైన్ చేయాలి మన కోడ్ని. సో దానికోసం మనం ఇవి తెలుసుకుంటాం, ఏది ఎక్కువ బైట్, బిట్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి, కిలోబైట్ అంటే ఏంటి, మెగాబైట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఏది డేటా టైప్ని మనం డిక్లేర్ చేయాలి, యూస్ చేయాలి అని తెలుస్తుంది. సో దానివల్ల మనకి ఏం అవుట్పుట్ వస్తుందంటే తక్కువ ప్లేస్ అనేది తీసుకుంటుంది. సో దానికోసం మనం ఇవి యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు మనం డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేసాం కదా, బైనరీ నుంచి డెసిమల్కి అంటే నేను మీకు 1 0 0 0 1 అని ఇస్తే 17 ఎలా వస్తుంది, అది మీ హోంవర్క్. సో ఇవాళ మనం నంబర్ సిస్టమ్ గురించి చూసాం, చిన్న టాపిక్ పైన చూసుకున్నాం, సరిపోతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ వస్తే దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అల్గోరిథమ్స్ దాని గురించి మాట్లాడదాం. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.